హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. భారీ నోటిఫికేషన్ అండి, దాదాపుగా 1100 పైన ఉన్నటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అండ్ ఏజ్ లిమిట్ ఏం కావాలనే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకోసం తీసుకురావడానికి. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికీ కూడా షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేసి పెట్టుకొని నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడానికి. ఇక వీడియోలో మనం వివరాలన్నీ కూడా చూసుకుంటే ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది మాత్రం 15th of May 2026 నుంచి స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన క్లోజింగ్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th of June 2026కి ఉంటుంది. కానీ మీరు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకండి. ఇక లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అండ్ చూసుకుంటే 16th of June 2026 వరకు ఉంది. ఇక మోడిఫికేషన్ విండో అనేది కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి 17th of June 2026 నుంచి 26th of June 2026 వరకు ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం చేస్తున్నారో అప్పుడే కరెక్ట్గా డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. మళ్ళీ కరెక్షన్ డీటెయిల్స్ చేసుకోవడానికి వెయిట్ చేయకుండా, ఎందుకంటే దీనికి మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, వేరే మోడ్లో అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇక అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి ఈ పొజిషన్ వచ్చేసి పే లెవెల్ 7 CPC కింద లెవెల్ 2 కింద అనేది ఉంటుంది. ఇనిషియల్ పేమెంట్ వచ్చేసి 19,900 రూపీస్ అనేది పేమెంట్ జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A1. ఇక ఏజ్ క్యాలిక్యులేషన్ కట్ ఆఫ్ వచ్చేసి 1st of July 2026 వరకు క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 11,127 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకప్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ అన్నీ కూడా అనెక్షర్ బిలో ఇచ్చారు. అది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా చూపిస్తాను. ఈ పొజిషన్స్కి వచ్చేసి తెలంగాణ వారైనా ఆంధ్రప్రదేశ్ వారైనా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేకుండా. ఇక మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్, ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే టైంకల్లా ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఎలిజిబుల్ కాదండి. ఎవరి దగ్గర అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉన్నాయో వారు మాత్రం ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్తున్నారు. ఇక ఎవరైనా సరే క్యాండిడేట్ మాత్రం ఒక RRBకి ఒకటే పొజిషన్కి ఒకటే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి, దానికంటే ఎక్కువ మాత్రం చేయకూడదని చెప్పేసి వారు మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఇక మెడికల్ ఫిట్నెస్ అనేది కూడా చెక్ చేస్తారు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి. ఒకవేళ వారు మెడికల్ ఫిట్నెస్ అనేది లేకుంటే మాత్రం వారికి ఎటువంటి ఆల్టర్నేట్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వరని చెప్తున్నారు. ఇంకా ఏజ్ సంబంధించి 18 to 30 years అనేది వారు మినిమం అండ్ మ్యాక్సిమం ఇయర్స్ అని చెప్పారు. దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వారు నోటిఫికేషన్ సంబంధించినటువంటి పారా 5.1లో ఇచ్చేశారు. సెలక్షన్ ఆఫ్ RRB ఎలా అనేది చేస్తారు అనేది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. క్యాండిడేట్స్ మాత్రం ఒక RRB మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి వారు మెన్షన్ చేశారు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే మీరు అస్సలే మర్చిపోకూడదు, ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి మాత్రమే డీటెయిల్స్ తోటి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్కడైనా సరే మీరు ఇచ్చేటప్పుడు మీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ పర్సనల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఎటువంటి ఫర్దర్ కమ్యూనికేషన్ ఉన్న SMS ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీరు ఇచ్చిన ఈ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికే మాత్రమే వస్తాయని చెప్తారు. అప్లై చేసే ముందు మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో, తర్వాతనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి తోటే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మోడిఫికేషన్ విండో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో దానికి సంబంధించినటువంటి చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే మాత్రం 250 రూపీస్ అనేది మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది నాన్ రిఫండబుల్గా ఉంటుంది. ఇక ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో SC ST క్యాండిడేట్స్ మాత్రం ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అనేది ఇస్తారని చెప్పేసి వారు చెప్పారు. కానీ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం మీరు మీ కేటగిరీని అక్కడ ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో, అది మాత్రం మర్చిపోకండి. ఇక వారు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చేశారు,
ఏమన్నా మీకు టెక్నికల్ సంబంధించిన హెల్ప్ లైన్ కావాలి అంటే మాత్రము ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, దాంతోపాటు 2 నెంబర్స్ అనేది ఇచ్చారు. మీరు వీటికి ఫోన్ చేసి మీకు ఎప్పుడైనా ఈ అప్లికేషన్ ఫామ్ సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా మీకు క్వైరీస్ ఉన్నా కానీ మీరు క్వైరీస్ని మాత్రం రేస్ చేయొచ్చు. ఇక మెడికల్ స్టాండర్డ్ అనేది చూసుకుంటే A1 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది, జనరల్ ఫిట్నెస్ అనేది ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమైనది విజన్ స్టాండర్డ్స్ అండి. మీరు లోకో పైలట్కి పొజిషన్స్కి అప్లై చేస్తున్నారు కాబట్టి మీ విజన్ స్టాండర్డ్ అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది మెయిన్ అండి సెలక్షన్ ప్రాసెస్లో. ఇక ఈ పొజిషన్స్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ వారైనా సరే తెలంగాణ వారైనా సరే ఈ పొజిషన్స్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 18 to 30 years. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగా SC/ST వారికి 5 years అనేది ఉంది, OBC వారికి 3 years అనేది ఇస్తున్నారు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వచ్చేసి కూడా వారికి సంబంధించినటువంటి రిలాక్సేషన్ అనేది వారి కేటగిరీలో ఇస్తున్నారు. కాబట్టి మీరు నోటిఫికేషన్లో ఆ కేటగిరీస్ ప్రకారం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వారు మీకు ఇంకా ఈజీ చేయడానికి ఏం చేస్తారంటే ఎవరైతే నాట్ బిఫోర్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నవారు, OBCs ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు 2 July 1996 కంటే ముందు పుట్టినవారు అయి ఉండకూడదు. OBC వారికి వచ్చేసి 2 July 1993కి వచ్చేసి ముందు పుట్టిన వారై ఉండకూడదు. SC/ST వారైతే 1991 2 July కంటే ముందు పుట్టిన వారై ఉండకూడదు. తర్వాత 1 July 2008 తర్వాత పుట్టిన వారై ఉండకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఇది మీకు క్లియర్గా మీ ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ SSC సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో దాన్ని మాత్రమే మీరు అప్లై చేసేటప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలని నేను అనక్షర్ ఏలో ఉంది, అది మీకు చూపిస్తాను, అక్కడ చెప్తానండి మీకు. ఇక ఎగ్జామినేషన్ ఫీజు అనేది చూసుకుంటే క్యాండిడేట్స్ అప్లై చేసే వారికి అందరికి కూడా 500 రూపీస్ ఉంటుంది. ఇందులో ఒకటి ఏంటంటే ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT అటెండ్ అవుతారో వారికి 400 రూపీస్ అనేది రిటర్న్ వస్తుంది. ఇక SC/ST ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ మైనారిటీస్ అండ్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ వారు ఎవరైతే ఉన్నారో వారికి 250 రూపీసే ఉంటుంది. వారు కూడా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT అటెండ్ చేస్తే మాత్రం 250 రూపీస్ అనేది రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఇక మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ అనేది కేవలం ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ చేయొచ్చు. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా, UPI ద్వారా కూడా ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మొత్తంగా 5 స్టేజెస్ కింద ఉంది. ఫస్ట్ స్టేజ్ CBT 1 ఉంటుంది, సెకండ్ స్టేజ్ CBT 2 ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇక ఫస్ట్ స్టేజ్ CBT వచ్చి చూసుకుంటే ఇది ఎగ్జామ్ అనేది స్క్రీనింగ్ మాత్రమే, షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే. CBT 2కి షార్ట్ లిస్టింగ్ చేయడానికి దానికి సంబంధించిన ప్యాటర్న్, సిలబస్ అంతా కూడా నోటిఫికేషన్లో ఇచ్చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా లెంతీ వీడియో అవుతుంది కాబట్టి మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది, సిలబస్ అనేది కూడా. దాని తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT అనేది ఉంటుంది. ఇది జోన్ వైజ్గా, RRB వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా అనేది ఈ టెస్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన 2 పేపర్స్ ఉంటాయి, పార్ట్ A అండ్ పార్ట్ B. దానికి సంబంధించిన డీటెయిల్స్, సిలబస్, ప్యాటర్న్ అంతా కూడా వారి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా క్లియర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, వారి సిలబస్, ప్యాటర్న్ అంతా కూడా చూసుకుంటే మీకు అప్లై చేసే ముందు చాలా క్లియర్గా ఉంటుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి, CBAT అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వారు క్లియర్గా ఇచ్చేసారండి. మీరు ఒక్కసారి ఈ లింక్ని క్లిక్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి వారు మెన్షన్ చేశారు. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏవైతే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు PDFs అన్నీ అప్లోడ్ చేస్తారో ఆ సర్టిఫికేట్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు మాత్రం మీరు తీసుకోవాలి. ఇక ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రియేట్ అన్ అకౌంట్ అండి. మీరు RRBకి సంబంధించినట్టు, మీ RRBకి సంబంధించినట్టు వెబ్సైట్ పోర్టల్కి వెళ్ళేసి అక్కడ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను చూపిస్తాను ప్రాసెస్ ఎలా చేయాలనేది. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అనేది మ్యాండేటరీగా అండ్ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే OTPs అన్నీ కూడా దీనికే వస్తుంది కాబట్టి. తర్వాత మీరు ఐడెంటిటీ అథెంటికేషన్ అడ్వైజరీ కింద కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ని డిజిలాకర్ సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అథెంటికేషన్ అనేది
చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్గా కూడా మీకు జనరల్ గైడ్లైన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఎలా చేయాలనేది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీకు తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇది ఒక ఆపర్చునిటీ అండి. ఎవరైతే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారో తెలుగులో కూడా రాసుకోవచ్చు. మీరు ఇక్కడ మోడ్ అనేది ప్రిఫరెన్స్గా అప్లై చేసే ముందు సెలక్షన్ అనేది చేసుకోవచ్చు అండి. ఇంకా మీ యొక్క జోన్ రైల్వేస్ యూనిట్ ఏదైతే ఉందో మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ మీరు నోటిఫై చేయొచ్చు పోస్ట్ యాజ్ అప్లికేబుల్ ప్రిఫరెన్స్ కింద. ఇక నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఏమి ఇచ్చారంటే మీరు ఫోటో ఎలా ఉండాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి, మ్యాండేటరీ స్కాన్ డాక్యుమెంట్స్ ఏం పెట్టాలి, మనము SC/ST సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమి ఉండాలి, సిగ్నేచర్ ఎలా ఉండాలి, అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు నోటిఫికేషన్లో ప్రతిదీ కంప్లీట్గా చదువుకున్న తర్వాతనే మీరు అప్లై చేయడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అండి. ఇక మీరు ముందుగా సికింద్రాబాద్ సంబంధించింది మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారి సికింద్రాబాద్ జోన్ కాబట్టి ఈ వెబ్సైట్ని మీరు ఒకసారి క్లిక్ చేస్తే మాత్రం మీకు వచ్చేసి ఒక వెబ్సైట్ అనేది మీకు లింక్ ఓపెన్ అవుతుందండి. మీకు ఆ డీటెయిల్స్ కూడా నేను చూపిస్తానండి. ఎలా మనము ఎట్లా క్రియేట్ చేసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా మనం జనరల్ గైడ్లైన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏమైతే ఉన్నాయో అవి ఎలా ఉండాలి అనేది కూడా ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ని మనం ఫిలప్ చేసి కరెక్ట్ డీటెయిల్స్ చేసేసుకొని రీచెక్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. తర్వాత ఎవరైతే సబ్మిట్ చేశారో షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత మీ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నారో వారందరూ కూడా మెడికల్ టెస్ట్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. దానికంటే ముందు మీరు సబ్మిట్ చేసే ముందు మోడ్ ఆఫ్ పేమెంట్స్ మీ యొక్క ఫీజ్ పేమెంట్ అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది నేను ముందుగానే చెప్పాను, 250 రూపీస్ అనేది వారు కలెక్ట్ చేస్తారండి. ఇక ఇన్స్ట్రక్షన్ రిలేటెడ్ టు ఈ కాల్ లెటర్స్ ఏవైతే ఉందో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీకు వచ్చేసి ఈ కాల్ లెటర్స్ అనేది కూడా ఖచ్చితంగా వెబ్సైట్లోనే ఆ షెడ్యూల్స్ కానీ లింక్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తారు. దాంతోపాటు మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి, మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఆ డీటెయిల్స్ అనేది పంపించడం పడుతుంది. అది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మాత్రమే వస్తుంది, మిగతా వారికి రాదని చెప్పేసి వారు మెన్షన్ చేశారు. ఇక వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నారో సెలెక్టెడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒరిజినల్ సెట్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి దాంతోపాటు 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అనేది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం అప్పుడు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అనెక్షర్ ఏలో ఇచ్చారండి. ఎవరైతే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసారు. మెట్రికులేషన్ SSLC ప్లస్ ITI అనేది ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఎవరెవరు ITIలో ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో అప్రెంటిస్ చేసిన వారైనా కానీ ఎవరైతే డిప్లొమా చేసిన వారు 3 years డిప్లొమా చేసిన వారికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు వాళ్ళు వచ్చేసి అనెక్షర్ B కింద వచ్చేసి కేటగిరీ వైజ్గా జోన్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ అనేది ఇచ్చారు. మన సికింద్రాబాద్ సంబంధించి చూసుకుంటే ఈస్టర్న్ రైల్వే అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే కింద చూసుకుంటే 824 and 596 అనే వేకెన్సీస్ అనేది ఉన్నాయండి. ఇది ఒక మంచి అవకాశం అండి. దాదాపుగా మీరు చూసుకుంటే అరౌండ్ 1400 వరకు వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక దాంతోపాటు వారు నోటిఫికేషన్లో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ కానీ మిగతా సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్నీ కూడా ఇచ్చారండి. మీరు ఒకసారి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది. rrbsikindra.gov.in అనేది ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చేసి మీరు ఏం చేయాలంటే సింపుల్గా స్క్రాల్ డౌన్ చేసుకుంటే మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉందండి. మీరు ఇక్కడ ఇంగ్లీష్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్లై లింక్ హియర్ అనేది ఇక్కడ ఉందండి. మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక పాపప్ వస్తుంది, మీరు బివేర్ ఆఫ్ ఫ్రాడ్ సంబంధించినది. దాని తర్వాత వచ్చేసి మీరు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అని ఇక్కడ అప్లై అని ఉంది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి క్రియేట్ అనే అకౌంట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్ అనేది అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ 24-25లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారో వారు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా
ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఇట్లా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్ట్రేషన్ అనేది మీరు కంప్లీట్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నారో, క్వాలిఫైడ్ ఉన్నారో, అప్లై చేసేవారు అందరూ కూడా నా తరఫున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.